వరద ఉధృతికి విజయవాడలోని సింగ్ నగర్ అల్లకల్లోలంగా మారింది. సింగ్ నగర్ ని ప్రజలు ఖాళీ చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ పనితీరుపై సింగ్ నగర్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోట్లు పాడైపోవడంతో సిబ్బంది పక్కన పెట్టారు. అవస్థలు పడుతూనే నీటిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. ప్రస్తుతం మనం ఇప్పుడు సింగనగర్ వద్ద ఉన్నాము. సింగనగర్లో పరిస్థితి చూస్తే చాలా హృదయ విదారకంగా ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. చాలా సుదూర ప్రాంతం నుంచి వరద నీటిలో పూర్తిగా మునిగిపోయి ఇల్లు కోల్పోయి సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్ళందరూ కూడా కేవలం కట్టుబట్టలతోనే వాళ్ళ ఇల్లులన్నీ వదిలేసి ఇక్కడికి బయటికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బయటికి రావడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇప్పుడు విజువల్స్లో కూడా చూస్తే ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ బోట్లు కూడా ఆల్రెడీ వచ్చాయి. వాళ్ళందరినీ కూడా ఒడ్డుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బోట్లు వచ్చినప్పటికీ కూడా అవి సరిపోవట్లేదు, ఎవరిని కూడా ఎక్కించుకోవట్లేదు అనేది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? బోట్ లేదా మీకు? లేదండి, పట్టించుకోవట్లేదు అసలు. అక్కడి నుంచి పిల్లల్ని వేసుకొని వస్తున్నాం మేము. కనీసం బోట్లు వచ్చి కూడా వేరే వాళ్ళని చెప్పేసి మనం తీసుకుని వెళ్తున్నారు. చిన్నపిల్లలు ఎలా వస్తాం ఇక్కడికి చెప్పండి? పైపుల్ రోడ్ నుంచి వస్తున్నాం. సామాన్ మొత్తం ఏమీ లేవు, మొత్తం మునిగిపోయినాయి. అసలు ఏం లేవండి, కొంచెం వస్తా ఉండే గానీ ఏంటంటే ముందు తాగటానికి వాటర్ అలాంటివి ఏమి లేకుండా ఉండే. కొంచెం తొందరగా ఏదన్నా కానీ పొద్దుటి నుంచి వాటర్ లేదు, మెయిన్ వాటర్ కావాలి. అసలు అట్లా బోట్సే రావట్లేదు అంట. అందరూ షుగర్ పేషెంట్స్ ఉన్నారు. మా మామయ్య గారు అయితే పేషెంట్, ఆయన పడిపోయి అక్కడే ఉండిపోయారు. అసలు పట్టించుకున్నా లేదు, అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు. ఫుడ్ లేదు, ఎవరు సార్ లోపల సందుల్లోకే రావట్లా. మెయిన్ రోడ్లు ఇచ్చుకున్నారు, ఫోటోలు దిగుతున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. ఎవరికి ఇచ్చేవాళ్ళేది నాదు లేదు. చూడండి, కాళ్ళు బాగా అట్టాగా నడుచుకుంటూ వెళ్తుంది. చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే సుదూర ప్రాంతం నుంచి వీళ్ళంతా కూడా వాటర్ లో నడిచి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అసలు అటువైపు అసలు రాలే ఎవరు ఇంతవరకు. కృష్ణవాళ్ళ సెంటర్ వైపు ఒక్క బోట్ రాలేదు. మేము అంత దూరం వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కుని వస్తున్నాం. మీ లోపల రావట్లా, కృష్ణవాళ్ళ సెంటర్ లోపల ఒక్కరు కూడా రావట్లా. పేషెంట్స్ ఉన్నారు, అసలు ఏం పట్టించుకోవట్లా. నుంచి బతిమలాడుతున్నారు అన్నాయి. ఇక్కడ ఆర్చం చర్చి దగ్గర 2 వృద్ధులు ఉన్నారన్న. నిన్న నుంచి వాళ్ళకి టాబ్లెట్లు లేవు, ఏమీ లేవు. ఇక్కడ అడుగుతుండేనా మాకు నిన్న నుంచి భోజనాలు లేవు అని ఎన్డీఆర్ఎఫ్ ఆఫీసర్లు వాళ్ళు తిరుగుతాకే పెట్టుకున్నట్టు మన పడవలు. ఆ చిట్టినగర్ వైపు అడ్డు పక్క సింగనగర్ వైపు పడవలు ఒక 20 ఉండే. దేనికి మీరేంటి? మేము ఎదరే ఉంటామండి, డాబాగుడ్లు ఎదర. నిన్నటి నుంచి రాత్రి నుంచి పిలుతున్నాం, ఒక్కరు కూడా ఎవరు రాలేదు. అసలు చప్పట్లు కొట్టి పిలుస్తున్నాం. డాబా ఇక్కడేనండి, సొందులోనేనండి. బోట్లు లేవు, పంపించినా పలకట్లా. అసలు ఏం పిలిచినా కూడా పట్టించుకోవట్లా. ఏమండి అని పిలిచినా కూడా పట్టించుకోవట్లా. నీళ్లు లేవు, మంచి నీళ్లు లేవు. ఈ ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బోట్లు అనేవి సఫిషియెంట్ గా ఉన్నాయి, ఎవరు కూడా రావట్లేదు. వచ్చినా కూడా చాలా ఇబ్బందులు పడుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? అసలు ఏమీ లేవు, అసలు మినిమం సోర్సెస్ కూడా అందించట్లేదు గవర్నమెంట్ అయితే. పైపుల్ రోడ్ అసలు ఏం లేదు. బోట్లు ఉన్నా కానీ జనాలకు ఉపయోగపడట్లేదు సార్. పిల్లల్ని కూడా జాగ్రత్తగా తీసుకురావాల్సి వస్తుంది పరిస్థితి. ఇది మొత్తానికంటే ప్రజలు చాలా ఆవేదన అలాగే ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా లోతుగా ఉన్నటువంటి వాటర్, ఈ వాటర్ లో రావాలంటే చాలా రిస్క్ తో కూడుకున్నటువంటి వ్యవహారం. చిన్నపిల్లలు అలాగే వృద్ధులు, గర్భిణీ స్త్రీలు వీళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా తీసుకురావాల్సినటువంటి పరిస్థితి. బోట్లు అంటూ కూడా ప్రకటన చేస్తున్నారు, ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ అంటూ కూడా. కానీ కేవలం అధికారులు మాత్రమే తిరుగుతున్నారు తప్ప ఎవరిని కూడా ఎక్కించుకునే పరిస్థితి ఇక్కడ కనిపించలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అధికారితో దుర్గా నాయుడు, 10 టీవీ, సింగనగర్.